హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా అండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏందక్కో మీ ఆయన్ని చూపిస్తున్నావు, ఆటో చూపిస్తున్నావు, ఎక్కడికెళ్తున్నారు? ఏంది అక్క అంటారేమో. అదేనండి సస్పెన్స్ అనమాట. సస్పెన్స్ అంటే ఏం లేదండి, చెప్తానులే. మీకు చెప్పకపోతే ఎవరికి చెప్తానండి ఇంతవరకు. ఇంతవరకు 11K సబ్స్క్రైబర్స్ అయ్యి మనంతా ఒక యూట్యూబ్ ఫ్యామిలీ లాగా అయ్యారు. సో ఏదున్నా నాకు మీతో షేర్ చేసుకోవడం అంటేనే నాకు చాలా ఇష్టము. అదే కరెక్ట్ కూడాను. ఇంకా అందుకే నేను ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మా ఇంట్లో ఏం జరిగినా కూడా నా యూట్యూబ్ ఫ్యామిలీతో అయితే నేను షేర్ చేసుకుంటాననమాట. సర్లే అక్క ఇంకెక్కడికి వెళ్తున్నావు ఇంతకి చెప్పక్క అంటారేమో. చెప్తానండి ఇంకెందుకండి మీకు ఆలస్యం చేయకుండా. ఏదంటే నేనైతే ఊరు వెళ్తున్నానండి, అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాను అనమాట. ఒక 2 సంవత్సరాలు అయిందండి నేను అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి. అయితే 2 సంవత్సరాల తర్వాత అయితే సడన్ గా అనుకొని వెళ్తున్నాను అనమాట. అసలు ముందుగా కూడా ప్లాన్ కూడా చేసుకోలేదు. అప్పటికప్పుడైతే అనుకొని సడన్ గా అయితే వెళ్తున్నాము. అంటే ఎప్పటినుంచో వెళ్ళాలనుకున్నా గానీ, ఈ రోజు కాదు. తర్వాత వెళ్దాంలే అనుకున్నాను. ఇంకా సడెన్‌గా అయితే మా వారైతే "ఎళ్తానంటే వదిలిపెడతా" అని చెప్పేసారు. ఇంకా అయితే మేమైతే బయలుదేరాము. ఇంతవరకు మేము బయలుదేరిన సంగతయితే మా అమ్మ వాళ్ళకి గాని, మా అక్క వాళ్ళకి గాని ఎవ్వరికీ గూడా తెలీదనమాట. నా పెద్ద కూతురేంటంటే "సర్ప్రైజ్ ఇద్దామ్మా, సర్ప్రైజ్ ఇద్దామ్మా అమ్మమ్మ వాళ్ళకి బావుంటది" అని చెప్పేసయితే అంటంది. అందుకనైతే మేము మా అమ్మ వాళ్ళకి గూడా ఈవెన్ ఫోను గూడా చేయలేదు నేను ఈరోజు. ఫోను చేసి గూడా చెప్పలేదనమాట. ఇట్లా వస్తున్నాను అని గూడా. అక్కడికి దగ్గరలోకెళ్ళిన తర్వాత చెప్దాము అనుకుంటున్నాను. ఎందుకంటే దగ్గరలోకెళ్ళినా కూడా ఇంక అమ్మ రావాలి. ఎందుకంటే చీరాల నుండి మమ్మల్ని తీసుకెళ్ళడానికైతే అమ్మ రావాలి కాబట్టి, ఆ లగేజ్ తోటి ఆ పిల్లలతో నేనెళ్ళడం అయితే కుదరదు. నైట్ అయిపోతది కాబట్టి. సో, స్ట్రగుల్ అవ్వకోకుండా అమ్మకైతే అప్పుడు దగ్గరలోకెళ్ళిన తర్వాతే చెప్పి సర్ప్రైజ్ ఇద్దాంలే అని చెప్పేసి ఆలోచనతో అయితే ఉన్నాము. యాక్చువల్‌గా మాకైతే ఇక్కడ ఇదొచ్చేసి ఇప్పుడు చూపిస్తున్న సిటీ వచ్చేసి బికనేర్ అండి. బికనేర్ అనమాట. ఆ స్టేట్‌లో రాజస్థాన్ స్టేట్‌లో బికనేర్ అనమాట. బికనేర్ నుంచయితే మాకు యాక్చువల్ మా ఊరు నుంచయితే బికనేర్ అనేది 3 అవర్స్ జర్నీ అండి. రైల్వే స్టేషన్‌కయితే ఎళ్తున్నాము అనమాట. ఆటో మాట్లాడారు. మేము బస్‌లో వచ్చేసాం ఆల్రెడీ. నేను బస్‌లో అయితే వీడియో క్యాప్చర్ చేయలేదు. ఇంకా ఆటోలో అయితే వచ్చానమాట. ఆటోలో ఎళ్తుంటే ఇది క్యాప్చర్ చేశాననమాట. వ్యూ అయితే బావుంది. బికనేర్ చూపించినట్టుంటది గదా మీకు అని జెప్పేసి నేనైతే తీస్తా ఉన్నాను. ఇదంతా కోట అండి చూడండి. బికనేర్‌లోని కోట అనమాట. అసలు మొత్తం చాలా పావురాలుంటాయనమాట. చూడ్డానికి చాలా బావుంటదండి. ఇదంతా కోట అనమాట. ఇదొచ్చేసి దగ్గర దగ్గరగా 4, 5 కిలోమీటర్ల దూరంలో ఉందనమాట కట్టారు. ఇక్కడ నుంచి చాలా పొడవు కట్టారనమాట. చూడండి అది మొత్తం కోట. జూమ్ చేసి తీద్దామన్నా గూడా ఈ వెహికల్స్ అయితే మధ్యలో అడ్డొస్తా ఉన్నాయి. సో, వీడియో అయితే అంత క్లారిటీగా లేదు. ఎందుకంటే నేను ఆటోలో ఉన్నాను గాబట్టి, అది కెమెరా అనేది కొంచెం అట్లా వస్తుందనమాట. చూడండి చాలా లెంత్ ఉందనమాట. పొడవైతే ఒక మాక్సిమం 5, 6 కిలోమీటర్ల దూరం వరకైతే ఉందనమాట. అది లాంగ్ డిస్టెన్స్ అంతే. చూడండి అదంతా రాజస్థాన్ కోట అనమాట. వాళ్ళ సింబల్ అనమాట. వాళ్ళ స్టేట్ శివాజీ ఉంటారు గదా! ఛత్రపతి శివాజీ. సో, అది ఆ స్టాచ్యూస్ కూడా ఎక్కువగా పెడతారనమాట చూడండి. వాళ్ళు కట్టుకున్న ఇంటి మీద గూడా ఆ సింబల్ పెడతారనమాట. వాళ్ళ స్టేట్ సింబల్ అది. ప్రతి ఒక్క ఇంటి మీద గాని, పెద్ద పెద్ద మహాల్స్‌లో గాని ఉంటాయనమాట. అది ఎళ్తా ఉంటే ఇంకా వస్తానే ఉందనమాట ఆ కోట చూడ్డానికి. ఇంకా నేనైతే మా వారిని అడుగుతా ఉన్నాను. అదేం కోట? ఏంది? అనంటే ఏదో చెప్పారు గానీ నాకైతే అది ప్రొనౌన్సియేషన్ అర్థం కాలేదు. చూడండి చాలా పెద్దదనమాట. ఇదండి ఆ స్టేట్ సింబల్ అనమాట. రాజస్థాన్ సింబల్ అనమాట అది. ఇంకా అయితే బయలుదేరాము. మళ్ళీ ఆటోలో గూడా బయలుదేరితే గూడా ఒక ఈవెన్ 10 మినిట్స్, 15 మినిట్స్ అయితే మాకు పట్టిందనమాట స్టేషన్‌కెళ్ళటానికి, రైల్వే స్టేషన్‌కైతే. అక్కడికైతే ఇంకా రైల్వే స్టేషన్‌కెళ్తే ఎక్కాలి అనమాట. ఇంకొకటొచ్చేసి ఏంటంటే, మాకు అక్కడి నుంచి ట్రైన్స్ ఫ్రైడే ఉంటదండి. ఫ్రైడే ఒకసారి, మళ్ళా సండే ఒకసారి మాత్రమే ఉంటాయి. ఆ 2 ట్రైన్‌లు గాని మిస్ అయినియంటే, మళ్ళీ ఇంకా మనం అహ్మదాబాద్ నుంచి గాని, ఢిల్లీ నుంచి గాని అది కొంచెం జర్నీ రిస్క్ అయితదనమాట. అటు నుంచి అలా రావాలి అంటే రిస్క్ అయితది. అంటే 2, 3 ట్రైన్స్ చేంజ్ అవుతూ ఉండాలి. సో, ఇదైతే గనక డైరెక్ట్ బికనేర్ నుంచి హైదరాబాద్ వస్తదండి. హైదరాబాద్ నుంచి ఇంకా మళ్ళా మనకి ఈ చీరాల ట్రైన్ పట్టుకొని రావడం అనమాట. చూడండి ఆ రాష్ట్రానికి సింబల్ అనమాట. అవి ప్రతి పెద్ద పెద్ద మహల్స్‌లో గాని, పెద్ద పెద్ద ఇళ్లల్లో కానీ అలా పెట్టుకుంటారు. పైన సింబల్‌గా అయితే వాళ్ళ సింబల్ గుర్తుపెట్టుకోవడం కోసం అయితే పెట్టుకుంటారనమాట. అసలు చూద్దామండి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికెళ్తే అమ్మ ఎలా సర్ప్రైజ్‌గా ఫీల్ అయిద్దో ఏంటో ఆ అమ్మని చూద్దాము. అసలెవ్వరికీ గూడా నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ గూడా ఇవ్వలేదు. సడెన్‌గా అయితే ఎళ్తా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు మన ఛానెల్‌లో మంచి మంచి అంటే కొన్ని షార్ట్ వీడియోస్ పెట్టాను గానీ, లాంగ్ వీడియోస్ అయితే ఎక్కువ కంటెంట్ అక్కడ నేను రెంట్‌కుంటాను గాబట్టి, సో, వాళ్ళు నాకెవరో తెలీదు. సో, అందుకనైతే నేను లాంగ్ వీడియోస్ పెట్టలేకపోయాను.
ఇప్పుడైతే నేను విలేజ్కి వెళ్తున్నాను కాబట్టి మంచి మంచి లాంగ్ వీడియోస్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.